తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తెలుగు రాష్ట్రాల్లో సృష్టి ఆగడాలు ఎన్నో నిన్నటి వరకు మనం చూసాం. అయితే లక్ష్మీ నెట్వర్క్ దందా అంతకు మించి అన్న రీతిలో ఉంది. ఐవీఎఫ్ సెంటర్ కి వెళ్లిన దంపతుల వివరాల్ని ఏజెంట్స్ ద్వారా సేకరిస్తుంది నిందితురాలు లక్ష్మి. సరోగసీ కోసం వచ్చిన దంపతుల దగ్గర 25 లక్షల రూపాయల వరకు వసూలు చేసింది లక్ష్మి. మహిళల్ని ప్రలోభపెట్టి సరోగసీకి ఒప్పిస్తుంది లక్ష్మి. 4 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయలకు మహిళలతో బేరం పెడుతుంది. పిల్లల విక్రయాల కేసులో గతంలో లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు ముంబై పోలీసులు. తిరిగి హైదరాబాద్ కొచ్చి దుకాణం పెట్టింది లక్ష్మి, ఆమె కుమారుడు, కూతురు. మళ్ళీ అదే దందా కొనసాగిస్తోంది నిందితురాలు లక్ష్మి. మరింత సమాచారంతో మా ప్రతినిధి జ్యోతి మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. జ్యోతి, నిజంగా ఒకదానికి మించి ఇంకొకటి అన్న రేంజ్ లో కొత్త విషయాలు, స్కామ్లు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా లక్ష్మికి సంబంధించి కొత్త విషయాలు అధికారుల నిఘాలో ఎలాంటివి బయటపడ్డాయి? మేడ్చల్ సరోగసీ కేసులో విస్తుపోయేటటువంటి విషయాలు ఇప్పుడు బయటపడుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం నిందితురాలు లక్ష్మి ఎక్కడైతే ఒక భవనాన్ని ఇక్కడ కట్టుకోవడం జరిగింది, ఇక్కడ సరోగట్కి సంబంధించినటువంటి తల్లుల్ని ఇక్కడికి తీసుకొని వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని ఏదైతే పైన ఉన్నటువంటి పెంట్ హౌస్లో వాళ్ళకి షెల్టర్ ఇస్తుంది. ఆ తర్వాత ఈ యొక్క దందాంతో కూడా రన్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ కేసులో లక్ష్మితో పాటు ఆమె కుమారుడు నరేందర్ రెడ్డి ఇద్దరిని కూడా పోలీసులు రిమాండ్కి తరలించారు. సరోగట్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే 6 ఉన్నారో వాళ్ళని కూడా నోటీసులు ఇచ్చి పంపించినట్టుగా తెలుస్తుంది. వాళ్ళ పరిస్థితి ఏంటి అనే దానికి సంబంధించి DMHO ఒక నిర్ణయం తీసుకోబోయేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ప్రధానంగా కూడా ఈ కేసుకు సంబంధించి ఎవరైతే కొన్ని IVF సంబంధించినటువంటి సెంటర్స్ ఉంటాయో ఆ సెంటర్కి సంబంధించినటువంటి వాళ్ళతో ఈమె టైఅప్లో ఉండి ఈ యొక్క దందాంతో కూడా కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. భర్తతో వేరైన తర్వాత లక్ష్మితో పాటు ఆమె కుమారుడు, అంతేకాకుండా కూతురుతో వేరుగా ఉంటుంది. మహారాష్ట్రలో కూడా ఈ విధంగానే ఏవైతే మహిళలకు సంబంధించినటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ ఎగ్స్ని కలెక్ట్ చేసుకొని ఇతర హాస్పిటల్ కూడా ఆమె పంపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ కేసులో అప్పుడు మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఆ వ్యవహారంలో కూడా ముంబై పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఆ తర్వాత హైదరాబాద్కు వచ్చి స్థిరపడిన తర్వాత అదే తరహా దందాను కొనసాగిస్తోంది. ఎవరైతే IVF సెంటర్స్కి వెళ్ళేటటువంటి దంపతులు ఉంటారో వాళ్ళు IVFకి సూట్ అవ్వరు అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత గతంలోనే లక్ష్మి ఒక ఎగ్ డోనర్తో పాటుగా ఏజెంట్గా కూడా పనిచేసింది. కాబట్టి ఆమెకి చాలా వరకు కూడా కాంటాక్ట్స్ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆ కాంటాక్ట్స్ ఆధారంగానే ఈమె ఒక ఏజెంట్గా, అంతేకాకుండా ఈమె కింద సబ్ ఏజెంట్లుగా కూడా కొంతమంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ హాస్పిటల్కి సంబంధించిన వచ్చినటువంటి ఆ దంపతుల వివరాలు తెలుసుకొని వాళ్ళకి సంబంధించి వాళ్ళని ఇక్కడికి తీసుకొని వచ్చి సరోగెంట్ లేడీస్ని అంతా కూడా ఇక్కడ ఉంచి ఈ వ్యవహారం అంతా కూడా రన్ చేస్తోంది. వాళ్ళ దగ్గర నుంచి దాదాపు 20 నుంచి 30 లక్షల రూపాయలు వసూలు చేయడం, ఆ తర్వాత సరోగెంట్ లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి దాదాపుగా 4 నుంచి 5 లక్షల రూపాయలు ఇస్తుంది. ఈ కేసులో మరీ ముఖ్యంగా కూడా ప్రామిసరీకి సంబంధించినటువంటి బాండ్లు సైతం కూడా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇందాక కొద్దిసేపటి క్రితమే మనం ఈ ఇంట్లోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశాము. అయితే ఇక్కడ చాలా సెక్యూరిటీగా కూడా ఒకవైపు సీసీ కెమెరాలతో పాటు, అంటే ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేది దాంతో పాటుగా మరొక వైపు కింద సెక్యూరిటీ ఉంటుంది. అంతేకాకుండా పైన ఒక 2 కుక్కలను కూడా పెంచుతున్నారు. ఇందాక మనం వాళ్ళని దాని గురించి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో కూడా వాటిని దాడి చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా కూడా వాళ్ళు ఆ విధంగా వాటిని పెంచుతున్నటువంటి పరిస్థితి. అంటే చాలా పకడ్బందీగా కూడా ఈ యొక్క సరోగసీ సెంటర్ని ఈమె రన్ చేస్తోంది. అయితే దీనికి సంబంధించి ఒక పేరు పెట్టేటటువంటి ప్రయత్నంలో భాగంగా కూడా చాలా వరకు లైసెన్సులు కూడా అప్లై చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా ఎటువంటి పేరు లేకుండా, ఎటువంటి నామ్స్ అన్నింటినీ కూడా పాటించకుండా కూడా ఇల్లీగల్గా ఈ వ్యవహారం అంతా కూడా లక్ష్మి రన్ చేస్తున్నట్టుగా అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే కొన్ని హాస్పిటల్కి సంబంధించినటువంటి కొన్ని పేపర్స్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. హాస్పిటల్తో ఈమె టైఅప్ అయ్యి ఇదంతా చేస్తోందా, ఇంకేమన్నా కారణాలు ఉన్నాయా అని దానికి సంబంధించి కూడా తెలియాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. డాక్టర్ నమ్రతకు సంబంధించినటువంటి ఆ కేసు మర్చిపోకముందే మరొక లేడీ లక్ష్మి ఈ యొక్క కేసుకు సంబంధించి కూడా చాలా కీలకంగా ఉన్నారు. ఇంకా దీని గురించి కూడా తీగలాగితే డొంక కదిలేటటువంటి అంశాలు తెర మీద వచ్చేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తాయి. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.